మొత్తం ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం సాయుధ బలగాలను మొత్తం అక్కడ దింపారు, సిఆర్పిఎఫ్లను మొత్తం కూడా. సో ఆదివాసుల జీవన విధానంపై దెబ్బ కొడుతున్నారు, వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్పేసి వీళ్ళు ఈరోజు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం, చాలామంది ఉన్నారు ఇక్కడ. అసలు వీళ్ళు చేసే కార్యక్రమాలకు నిజంగానే ప్రభుత్వం స్పందించి వాళ్ళ అక్కడ ఆదివాసీ ప్రాంతాల మీద జరిగేటటువంటి ఏదైతే ఆ దండకార్యం ఉన్నటువంటి వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. సో ఈ ఇట్లాంటి దాడులు ఎందుకు? అసలు శాంతి చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని మంచిగా ఉంచితే అందరికీ బాగానే ఉంటుంది కదా, ఇట్లా కాదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మాట్లాడదాం, చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇది మనకు ములుగు బార్డర్లో, ఛత్తీస్గఢ్కు ములుగు బార్డర్లో కర్రగుట్టలు అనే ప్రాంతం ఉంటుంది. కర్రగుట్టల ప్రాంతం అనేది ఒక అడ్డంలో 50 కిలోమీటర్ల పొడవు, వెడల్పులో 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. చాలా విస్తారమైన ప్రాంతం. ఆ విస్తారమైన ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని ఒక 5,000 బలగాలు చుట్టుముట్టి ఫిబ్రవరి 18 నుంచి కుంబింగ్ చేస్తుంది. ఈ కుంబింగ్లో భాగంగా మొన్న 5గురు చనిపోయిందని ఒకటి కూడా వచ్చింది. ఎక్కడ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతామో కాబట్టి ఏమైనా ఉంటే చర్చలు జరపండి, మీరు పెట్టిన బలగాలు వెనక్కి తీసుకోమని అంటున్నాం. ఇది కూడా ఎందుకు అంటున్నామంటే గత ఏడాది 2025 ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు 25,000 బలగాలు ఈ కర్రగుట్టలను చుట్టుముట్టి ఒక 32 మందిని హత్య చేసినాయి. అందుకనే మేము మళ్ళీ ఒక 30 మందో 50 మందో హత్య అవుతారు కాబట్టి మీరు ముందు బలగాలు వెనక్కి తీసుకోండి, ఏంది తీసుకొని ఒక చర్చల వాతావరణం తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కదా, వాళ్ళు చర్చల వాతావరణం కల్పించారు కదా. వైఎస్ఆర్ చేసిన ఆ గొప్ప పని ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డి సీతక్క కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ కాగారిని మాట్లాడుతున్నారు, చర్చలు జరపాలంటున్నారు. ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ కూడా మాట్లాడుతున్నాడు చర్చలు జరపాలని. మరి కేంద్ర ప్రభుత్వం మాట వినకపోతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చొరవ చేసి నేను మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేయడం ముందుకు రావచ్చు కదా. మన తెలంగాణలో మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి ఒక గొప్ప పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగితే బాగుంటుంది కదా. చేయకుండా మళ్ళీ గ్రాంట్స్ పలకాలని, సిఆర్పిఎఫ్ పలకాలని, క్యాంపులు కూడా ఏర్పాటు చేసి, చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఒక నిర్బంధ వాతావరణం కల్పిస్తున్నాడు. కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, నిర్ణయం ఏంటంటే ఎవరు కూడా అడవిలో ఉండొద్దు, అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయి మామూలుగా అందరిలాగా కలిసి బతుకుదాం అని చెప్పేసి వాళ్ళు అవకాశం ఇచ్చారు. చాలా మంది లొంగిపోయారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ అడవిలో ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అడవిలో ఉండడం వల్ల ఏం రానప్పుడు ఉండనియలేవు, మరి అడవిలో ఉండడం వల్ల ఏం జరుగుతలేదు కదా. అడవిలో ఉండని మరి ఎందుకు జనసేన స్రవంతి వాళ్ళకు? మీరన్నట్టే అడవిలో ఉంటే ఏం జరుగుతలేదు అనుకుందాం, అడవి ఉండని మరిగా అది కాదు కదా. అడవిలో ఉండడం వల్ల ఆదివాసులు బలంగా ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఇంతకుముందు వీళ్ళు ఒకనప్పుడు కాంట్రాక్టర్లు లేదా ఫారెస్ట్ అధికారులు జులుంను ఎదిరించారు. ఇప్పుడు ఏంటంటే 1996 పేసా చట్టం ఏదైతే తీసుకొచ్చిందో, 2000 అదే అడవి హక్కుల చట్టం తీసుకొచ్చిందో, అడవి అధికారం ఆదివాసులదే. ఆదివాసీ చట్టాలు, పరిరక్షణ చట్టాలు అమలు అవ్వడం లేదు. అవి అమలు చేస్తే ఈ గొడవలు వచ్చేదే కదా. నువ్వు ఆ చట్టాలు అమలు చేయకుండా వాళ్ళకి మద్దతుగా ఉన్న మావోయిస్టులు నిర్మించాలనుకుంటే ఇవాళ ఈ మావోయిస్టులు నిర్మిస్తూ రేపు మళ్ళీ వచ్చే మావోయిస్టులు మళ్ళీ ఎవరు నిర్మించాలి? ఇట్లా వాళ్ళు రావడం మొత్తమే ఉండొద్దనే కదా నిర్మూలన రావద్దంటే నీ సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు, ముఖేష్ చంద్రాకర్ అని జగదల్పూర్లో యూట్యూబ్ ఛానల్, ఆయనను చంపడమే కాదు రోడ్లతో ఎక్కి చంపడమే కాకుండా స్టెర్నం తీసి, గుండె బయటకు తీసి, మన కిడ్నీ కూడా బయట తీసి ముక్కలు నరికిండ్రు. ఎందుకు ఇంత చేసిండ్రు అంటే ఏవైతే వ్యతిరేకంగా ఒక 104 కోట్ల గుటాలను బయట తీసినందుకు జర్నలిస్ట్ని చంపేశారు. అక్కడ ఒక ప్రజాస్వామిక వాయిస్ లేదు, ఒక నిర్బంధం అమలవుతుంది. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? మూలవాసి బచావ్ మంచాన్ని 35 ఆదివాసీ సంఘాలతోటి నిరాయుధమైన ప్రజాస్వామ్యం పోరాటం చేస్తుంది. దాన్ని కూడా అక్టోబర్ నెల 2024లో నిషేధించారు. ఇప్పటి వరకు నిషేధం ఎత్తేయాలి. నువ్వు ప్రజాస్వామిక పోరాటాలను నడవనియవు, సాయుధ పోరాటాలు నడవనియవు, ప్రశ్నించవు, గొంతుకులు ఉండనియవు. నిజంగా ప్రజాస్వామ్యంలో అన్ని దక్కుతున్నాయా మీరు చెప్పండి? విలేకరులుగా చెప్తున్నావు ఈ పోరాటాలు అన్నీ వద్దు, ప్రజలకు రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కులు వస్తున్నాయంటే ఈ పోరాటాలు అవసరం లేదు. వాళ్ళను అడవిలో నుంచి ఇక్కడికి రమ్మచ్చు, ఇక్కడి నుంచి అడవిలో పోవాలని కాదు, ప్రజల సమస్యలు ఏంది, పోరాటాలు ఏంది, వాటి గురించి మాట్లాడండి. మావోయిస్ట్ ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. కానీ జర్నలిస్ట్ సమస్యలు ఉన్నాయా, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయా? ఎందుకు ఉద్యోగుల పెన్షన్ చూడండి, ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి, 7 అవుతున్నాయి రిటైర్మెంట్ అయ్యి. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రకాల సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వాలను ఎవరు అడగాలి? ఇది కదా ప్రశ్న. వాళ్ళు జనంలో ఉన్నారు, జనజీవన సమస్యలు కాదు. ఏదైతే మావోయిస్ట్ పార్టీలు ఉన్నో వాళ్ళు ఒక డీవియేషన్ తీసుకొచ్చి విడగొట్టి ఒక సరెండర్ పాలసీ కొనసాగిస్తుంది. మేమన్నాం ఈ సరెండర్ పాలసీ ఇవన్నీ కాదు, నువ్వు మావోయిస్టులు చర్చలు జరుపు. మీ కెమెరాల ముందే డైరెక్ట్ ఓపెన్ కెమెరా మొత్తం అన్ని ఛానల్ పెట్టండి. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు
మొత్తం చేస్తే ప్రజలకు అర్థమైంది కదా. నువ్వు చర్చలు అంటున్నావా, బయటికి రమ్మని అంటున్నావా, వాళ్ళు కూడా చెప్తారు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు కల్పిస్తలేరు? మీరు అందరికీ ప్రజలకు వార్తలు అందించే విషయమే కదా, ఎందుకు మిమ్మల్ని ఆపేస్తున్నది? కాబట్టి వాళ్ళు చేస్తున్న పోరాటంలో ఏవైతే ప్రజాస్వామిక అంశాలు ఉన్నాయో వాటిని చర్చిద్దాం. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం వాటిని చర్చిద్దాం. మొత్తంగా ప్రజలకు ఒక రాజ్యాంగ స్ఫూర్తిని కలిగిద్దాం. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నేను నిర్మూలిస్తాను అని తేదీలు ఫిక్స్ చేయడం అనేది మోడీ శాల ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనే. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఉన్న సాయుధ బలగాన్ని వెనక్కి తీసుకోవాలి. కగారు ఆపరేషన్ కాదు, కగారు యుద్ధం నడుస్తుంది. యుద్ధంలో ఇప్పటికీ 1000కి పైగా హత్యలు జరిగినాయి. ఆ 1000కి పైగా హత్యలకు ఎవరు బాధ్యులు? ఇది ప్రశ్న. ఇప్పుడు ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు చేసే ఇట్లాంటి ధర్నాల వల్ల ఈ కగార్ని ఆపుతారని చెప్పేసి ఈ కర్రెగుట్టలు చుట్టుముట్టేసిన ఈ బలగాలని అక్కడి నుంచి తీసేస్తారని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారా? మేమేమంటున్నాం అంటే, ఏదైతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో వాటిని బంద్ చేయాలి, వాళ్ళ అభివృద్ధిని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు కర్రెగుట్టలో ఉన్నటువంటి బలగాలను మోరించినటువంటి బలగాలను వెనక్కి రప్పించేందుకోసం మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము రాజ్యాంగబద్ధంగా ఈ నిరసనను కొనసాగిస్తున్నాం. భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించాలని మేము కోరుతున్నాం. అంతే తప్ప మేము ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాల మీద ఈ విధానాలు సరైనవి కావు. ప్రజాస్వామ్యబద్ధంలో ఈ ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ అభివృద్ధి జరగాలంటే ఏం కావాలనేది వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మేమేమంటే ఈ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో వాటిని వెలికితీసి మీరు పారిశ్రామికవేత్తలకు బడా సామ్రాజ్యవాదులకు కట్టబెట్టాలని చెప్పి దోచిపెట్టాలని చూస్తున్నారు. అట్లా దోపిడీ విధానాన్ని అడ్డుకునేటందుకోసమే ఈ పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆదివాసీ ప్రజల హక్కులు, మౌలిక అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ హక్కులు ఏమున్నాయి, వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి ఏంది, వాటి మీద దృష్టి పెట్టండి. అడవిలో ప్రధానంగా వీళ్ళు అడవిని మొత్తం ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అడవిని మొత్తం కాపాడాలి, సంరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలే అడవిని మొత్తం నాశనం చేస్తున్నారు. ఏం చేస్తారు అడవిలో? నిజంగానే అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో ఆ ఖనిజ సంపద మొత్తాన్ని కూడకంగా భూమిలో నుంచి వెలికి తీసి అక్కడ అడవిని లేకుండా చేసి అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలకు నిల్వ నీడ లేకుండా వాళ్ళని అడవి నుండి వెళ్ళగొడుతున్నారు. వాళ్ళ బతుకు తెరువు లేదు. మరి వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఆదివాసీ ప్రజలు ఏమైపోవాలి? ఆ ఖనిజాలను మొత్తం తీసుకుపోయి మీరు పారిశ్రామికవేత్తలకు, బడా పారిశ్రామికవేత్తలకు, సామ్రాజ్యవాదులకు ఇస్తున్నారు. ఆ సంపద అంతా మరి ఎక్కడ పోతుంది అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళారీ రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కలిసి దోచుకుంటున్నారు. కాబట్టి ఆ దోపిడీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఏదైతే రాజ్యాంగంలో కల్పించినటువంటి 170 పేసా చట్టాలు ఏవైతున్నాయో వాటిని సంపూర్ణంగా అమలు జరిపి ఆ ఆదివాసీ ప్రజలకు మౌలిక అవసరాలు ఏమున్నాయో దాని మీద అండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలకు ఆ పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్ళు బతుకు తెరువును సవ్యంగా సాగేటందుకోసం మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళని అడవి నుండి వెళ్ళగొట్టి మావోయిస్టుల పేరుతున్న మావోయిస్టులు అనే బూచి చూపించి ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొడితే అక్కడ ఆ ఖనిజ సంపదలను ఎత్తుకపోవడానికి మాకు సులువు అవుతుంది అనేది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి ఈ కుట్రను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ కుట్రను వ్యతిరేకించి అక్కడ ఉన్నటువంటి గత 6 నెలల కిందట మావోయిస్టులు కూడా ఒక ప్రకటన చేసి ఏం చేసిరు అంటే మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు జరుపుతాం. అసలు మేము పెట్టే డిమాండ్స్ ఏంటి ఉన్నాయో ప్రభుత్వం వినాలి. మరి ఫస్ట్ ఈ చర్చలు జరపాలి. చర్చలు జరుపుతున్నప్పుడు అప్పుడు మీరు సాధ్యాసాధ్యాలను బట్టి తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండరీ. ఫస్ట్ అయితే మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చర్చలు జరపండి. ఆ చర్చలు జరిపి భారతదేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మరి దానికి ప్రభుత్వాలు ఎందుకు వెనక్కి జరుగుతున్నాయి? మేము చర్చలు లేవు, మేము ఖచ్చితంగా అందరినీ చంపుకుంటూ పోతామంటే చంపడం అనేది ఈ దేశంలో ఆదివాసీలు లాంటి వాళ్ళు, మావోయిస్టులు లాంటి వాళ్ళు ఎవరు? ఈ దేశ ప్రజలే కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కదా. వాళ్ళు ఎందుకు అడవిలో బాట పట్టవలసి వచ్చింది, వాళ్ళు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనేది దాన్ని మీరు ఎందుకు ఆలోచించేసలేరు ప్రభుత్వాలు? కాబట్టి వాటిని ఆలోచన చేసి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, అక్కడ ఈ దేశంలో ఈ అవినీతి ఎందుకున్నది, ఈ దోపిడీ ఎందుకున్నది, ఈ మొత్తం విద్య మొత్తం ఎందుకు వ్యాపారం అయిపోతున్నది, ఆ వైద్యం మొత్తం కూడా ఎందుకు వ్యాపారం అయిపోతున్నది, వీటన్నిటిని నిజంగా సామాన్యులకు చేరుతున్నదా
అందుతున్నదా? వాళ్ళు ఎందుకు పేదోనిగానే తయారవుతున్నాడు, దోపిడికి గురవుతున్నాడు. కాబట్టి వాటి మీద ఆలోచన చేసి ఆ ప్రజల యొక్క అవసరాలు ఏమో ఆ మౌలిక అవసరాల మీద మీరు దృష్టి పెట్టాలి. వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకోసం ఆ ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయాలి తప్ప మీరు చంపడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకం, ఒక అమానవీయ చర్య, మానవ విలువలను కోల్పోతున్నటువంటి చర్య. కాబట్టి ఆ చంపడం అనేది మాన్ని ముందు వాళ్ళ డిమాండ్స్ ఏమో చర్చలు జరపండి, వాళ్ళ డిమాండ్స్ వినండి. విన్న తర్వాత మీరు ఆ డిమాండ్స్ సాధ్యమైతే ఆ సాధ్యాసాధ్యాలని తర్వాత మాట్లాడుకోండి. అంతే తప్ప ఆదివాసీ ప్రజలను మావోయిస్టుల పేరుతో చంపడం అనేది బంద్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కరగుట్టలనే కాదు, మొత్తం దండకార్యంలో మోరించినటువంటి బలగాలను మొత్తాన్ని కూడా వెనక్కి రప్పించాలి అనేది మా డిమాండ్.